Okay, right? So next, our story continues. So till now, what we discussed, the Babur in Central Asia. ఎక్కడ వరకు నాన్న మొత్తం కదా తైమూర్ నుండి బాబర్ వరకు ఆ కథ అంతా కూడా ఏదైనా సెంట్రల్ ఏషియా కథ, రైట్? ఇప్పుడు బాబర్ అండ్ ఇబ్రహీం లోడి అంటే బాబర్ ఇన్ ఇండియా. సో ఐ విల్ గివ్ దిస్ టాపిక్ నేమ్ యాజ్ బాబర్ ఇన్ సెంట్రల్ ఏషియా. సో మీకు కన్ఫ్యూజన్ ఉండదు, రెండు కలిపేసానంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు, రైట్? సో ఈ డయాగ్రామ్ అంతా కూడా ఏదైనా బాబర్ ఇన్ సెంట్రల్ ఏషియా కదా. నౌ వీ విల్ డిస్కస్ బాబర్ ఇన్ ఇండియా, రైట్? సో యాజ్ యూజువల్, సో ఇక్కడ ఎవరున్నారు నాన్న? బలూల్ ఖాన్ లోడి ఆఫ్ లోడి డైనస్టీ, of Lodi dynasty. పిల్లలు చెప్పాలి. పెద్దవాడు సికందర్ లోడి. నెక్స్ట్ వన్ దౌలత్ ఖాన్ లోడి. నెక్స్ట్ దిలావర్ ఖాన్ లోడి. సికందర్ లోడికి ఇద్దరు కవల పిల్లలు పుట్టారు నాన్న, ట్విన్స్. ఇబ్రహీం లోడి అండ్ మొహమ్మద్ లోడి. సో ఇటువైపు ఎవడున్నారు? కాబూల్ కింగ్. కాబూల్ కింగ్. ఇటువైపు ఉన్నది బాబర్, రైట్? సో బాబర్ వెయిటెడ్ టిల్ ద డెత్ ఆఫ్, సో సికందర్ లోడి డైడ్ ఇన్ విచ్ ఇయర్? 1517. అప్పుడు ఎవరు రాజు అయిపోయారు నాన్న? 1517 to 1526. అండ్ నౌ ద ఫైట్ స్టార్టెడ్ బిట్వీన్ బాబర్ అండ్ ఇబ్రహీం లోడి. అయితే ఇక్కడ మీరు గమనించుంటే, when we discussed about this Ibrahim Lodi in Delhi Sultanate period, who was the enemy for Ibrahim Lodi? Rana Sangha. గుర్తొచ్చం లేదా? రాణా సంగ్రామ్ సింగ్ ఆఫ్ విచ్ కింగ్డమ్? మేవాడ్ కింగ్డమ్. రాజపుత్నా కింగ్డమ్ రాజు. ఎవరు నానా? And this person, Ibrahim Lodi got defeated by Rana Sangram Singh in which year? In 1517, Battle of Gatoli. గుర్తొచ్చింది లేదా? ఇబ్రహీం లోడి డిఫీటెడ్ బై రాణా సంగ్రామ్ సింగ్. అందుకోసం బాబర్ ఈ వార్ని చూసి 2 లెటర్స్ పంపిస్తాడు. ఫస్ట్ లెటర్ ఆగ్రాకి, రెండో లెటర్ మేవాడ్ సామ్రాజ్యానికి. ఫస్ట్ లెటర్ ఇబ్రహీం లోడికి వార్నింగ్ ఇస్తాడు. రానమా శరణమా, నాకు ఈ ఇండియా కావాలి. ఇబ్రహీం లోడి తెలుసు కదా, వాట్సాప్ మెసేజ్. ఫస్ట్ టిక్ వచ్చింది, 2 టిక్లు పడ్డాయి, బ్లూ టిక్ కూడా వచ్చింది, రిప్లై లేదు. మీకు అర్థమైందా లేదా నాన్న? నౌ కమింగ్ టు ది రాణా సంగ్రామ్ సింగ్. రాణా సంగ్రామ్ సింగ్ కూడా లెటర్ రాసినాడు. రాణాజీ, నేను ఇలాగా తైమూరిడ్ ఫ్యామిలీ నుండి వచ్చినాను. సో నాకు ఇండియా పైన కొన్ని అధికారాలు ఉన్నాయి, ఎందుకంటే సయ్యద్ డైనస్టీని మేమే దగ్గరుండి చూసి పెట్టాం. సో ఇండైరెక్ట్లీ వీ హ్యావ్ అథారిటీ ఓవర్ దిస్ ఇండియా. సో మీరు ఏవైనా మనిద్దరం కలిసి, ఎందుకంటే శత్రువుకు శత్రు మిత్రులు అంటారు కదండి,
సో రాణా సంగ్రామ్ సింగ్ మీ శత్రువు ఇబ్రహీం లోడి, నా శత్రువు కూడా ఇబ్రహీం లోడియే. తో శత్రు మిత్రులు అవుదామా అని లెటర్ రాస్తే సార్ నాట్ ఎట్ ఆల్ అని లెటర్ రాశారు. రాణా సంగ్రామ్ సింగ్ సెడ్ దట్ ఎంతవరకు ఒక ముస్లింతోనే మేము బాధపడుతున్నాం, ఇంకా నువ్వు ఏకంగా సెంట్రల్ ఏషియా నుండి దిగి వచ్చినావు నువ్వు. ఈ అఫ్ఘాను ఈ టర్కిష్ వాళ్ళతో కదా ఇదంతా ప్రాబ్లం. మనోడే ఏకంగా ఏంటి ఎక్కడి నుండి వచ్చినాడు? సెంట్రల్ ఏషియా నుండి. వద్దురా నాయనా, మీరు వద్దు, మీ సావాసం వద్దు, అసలు మా జోలికి నువ్వు రావద్దు. అప్పుడు వార్ ఇద్దరికి స్టార్ట్ అయిపోయింది. బాబర్కి కోపం వచ్చింది. ఎవరిపైన? రాణా సంగ్రామ్ సింగ్. చెప్తాను వై అయోధ్య టెంపుల్ గాట్ డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ దిస్ రిజెక్షన్. రైట్, ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, తర్వాత మాట్లాడదాం. సో రాణా సంగ్రామ్ సింగ్ వాజ్ అగెయిన్స్ట్ ఇబ్రహీం లోడి అండ్ ఆల్సో బాబర్. బాబర్ క్లారిటీ వచ్చింది, ఆహా ఓకే ఈయన శత్రువు. ఇబ్రహీం లోడి ఇంకా పెద్ద శత్రువు కదా. టిక్లు వచ్చాయి వాట్సాప్ మెసేజ్లోని. అందుకోసం ఫస్ట్ ఇబ్రహీం లోడి, మన ఫస్ట్ బాబర్, in 1518 he attacked on Bihira fort. ఎక్కడన్నా బిహిరా ఫోర్ట్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇదే మన ఇండియా అనుకుంటే బాబర్ సామ్రాజ్యం ఎక్కడుంది నాన్న? ఇక్కడ ఉంది. రైట్. ఇబ్రహీం లోడి మొత్తం ఆక్రమించుకొని కూర్చొని ఉన్నాడు. మొత్తం ఇండియాని ఆక్రమించుకొని కూర్చొని ఉన్నాడు. అలాగే ఈ ఏరియా మొత్తం ఈ 2 ఏరియాస్ మాత్రం ఎవరి అండర్లో ఉన్నాయి? మన హిందూ రాజుల అండర్లో ఉన్నాయి. ఈ గ్రీన్ పార్ట్ అంతా ఎవరిది నాన్న? రాజ్పుట్స్ది. ఈ వైట్ పార్ట్ అంతా ఎవరిది? ఇదంతా కూడాను ఇబ్రహీం లోడి. ఆ మైన్ ఉన్నది బాబర్ది. తో ఇక్కడ ఉంది అయ్యా ఏది? బిహిరా. ఇక్కడ ఉంది ఏంటి? బిహిరా. తో ఇది ఏంటన్నా? బిహిరా ఫోర్ట్. And this Bihira fort was attacked by బాబర్ బిహిరా ఫోర్ట్ని, బిహిరా ఖిలాని, ఉత్తరప్రదేశ్లో ఉంది. బిహిరా అంటే బీహార్ అనుకోగలరు. ఇట్స్ నాట్ బీహార్, ఇట్స్ బిహిరా. సో బిహిరా ఫోర్ట్ వాజ్ కాన్కర్డ్ బై బాబర్ ఇన్ విచ్ ఇయర్? 1518. మళ్ళీ అక్కడి నుండి లెటర్ పంపించినాడు. ఎవరికి? ఇబ్రహీం లోడికి. ఎందుకంటే అది ఇబ్రహీం లోడి సామ్రాజ్యం కదా నాన్న అదే. మళ్ళీ లెటర్ పంపించాడు ఆగ్రాకి, పక్కనే ఉంటుంది, బిహిరాకి పక్కనే. ఈసారి రిప్లై వచ్చింది. ఈసారి ఏంటన్నా? సారీ, మన బిహిరా ఫోర్ట్ దగ్గరికి వెళ్తే రిప్లై రాలేదు. నెక్స్ట్ in 1521 this Babur once again attacked on సియాల్కోట్ ఫోర్ట్. ఈ సియాల్కోట్ ఫోర్ట్ ఎక్కడుంది నాన్న? పాకిస్తాన్ ఏరియాలో ఉంది. ఇక్కడ ఉంది సియాల్కోట్. దిస్ ఏరియా ఈజ్ వాట్? సియాల్కోట్ ఫోర్ట్. నౌ హీ సెంట్ సెకండ్ లెటర్ ఫ్రమ్ సియాల్కోట్. సో ఫస్ట్ లెటర్ ఎక్కడ నుండి నాన్న వచ్చింది? బిహిరా నుండి వచ్చింది. ఈసారి సెకండ్ లెటర్ ఎక్కడ నుండి వచ్చింది? సియాల్కోట్. ఈ సియాల్కోట్ నుండి ఈసారి ఆగ్రాకు పంపిస్తే ఈసారి రిప్లై వచ్చింది. ఇబ్రహీం లోడి, నాట్ ఇబ్రహీం లోడి,
ఇబ్రహీం లోడీస్ బ్రదర్స్. మీకు అర్థమవుతుందా లేదా నాన్న? యాక్చువల్లీ రిప్లై ఎవరు ఇవ్వాలి? ఇబ్రహీం లోడీ ఇవ్వలేదు. బట్ ఇబ్రహీం లోడీ ఇవ్వలేదు రిప్లై. ద రిప్లై వాజ్ గివెన్ బై దౌలత్ ఖాన్ లోడీ అండ్ దిలావర్ ఖాన్ లోడీ. మీకు అర్థమవుతుందా లేదా నాన్న? తో ఈసారి రిప్లై ఎవరిచ్చారు నాన్న? ఇబ్రహీం లోడీ ఇవ్వాలి. ఇబ్రహీం లోడీ ఇవ్వలేదు. దౌలత్ ఖాన్ లోడీ అండ్ దిలావర్ ఖాన్ లోడీ. దే వర్ ద గవర్నర్స్ ఆఫ్ పంజాబ్. వాళ్ళెవరు? పంజాబ్ని రూల్ చేస్తున్న రాజులు, సామంత రాజులు. ఎవరికి? ఫ్యామిలీ మెంబర్ అయినా ఇబ్రహీం లోడీకి. సో లెటర్ మనం ఎవరికి పంపించాం? గమనించాలి, ఇక్కడే ట్విస్ట్ ఉంటుంది. ఇబ్రహీం లోడీకి. కానీ రిప్లైస్ ఎవరు ఇచ్చారు నాన్న? ఓకే, రిప్లైలు ఏముండొచ్చు చెప్పండి మీరేని? శరణమా రణమా ఏదో ఒకటే కదా ఉండాలి. ఎయిదర్ ఇబ్రహీం లోడీ మమ్మల్ని పంపించాడండి, సో మేము శరణం అంటున్నామండి, అదేనా ఉండాలి. లేదా ఇబ్రహీం లోడీ మిమ్మల్ని ఓడిద్దామని, బ్యాటిల్ చేద్దామని ఆహ్వానం పంపించారండి అనేనా ఉండాలి. ఇది ఏది కాకుండా మూడోది ఉందరో దీనిలోనే. దిలావర్ ఖాన్ లోడీ అండ్ దౌలత్ ఖాన్ లోడీ became the allies of became alliance of బాబర్. అసలు యాక్చువల్లీ వీళ్ళు ఎవరికి సపోర్ట్గా ఉండాలి? బట్ నౌ దే ఆర్ సపోర్టింగ్ బాబర్. బాబర్కి వచ్చి ఏం చెప్పారంటే, సార్ మనందరం కలిసి ఇబ్రహీం లోడీని చంపేద్దాం. ఎవరు ప్లానింగ్? దౌలత్ ఖాన్ లోడీ, దిలావర్ ఖాన్ లోడీ అండ్ బాబర్. వీళ్ళందరూ ప్లాన్ ఏంటన్నా? ఎవరిని చంపేద్దాం? ఇబ్రహీం లోడీని చంపేద్దాం. ఇబ్రహీం లోడీని చంపేసి దిలావర్ ఖాన్ లోడీని ఇండియాకి రాజుగా చేద్దాం. ఓకే, ఇప్పుడు రాజు ఎవరు అవుతారు? దిలావర్ ఖాన్ లోడీ అనుకుందాం. తర్వాత బాబర్, అసలు నువ్వు ఇండియాకి ఎందుకు వచ్చినావు? నీకు డబ్బు కావాలి, ఆర్మ్స్ కావాలి, సోల్జర్స్ కావాలి. ఎవరిని డిఫీట్ చేయడానికి? ఆటోమన్ ఎంపైర్ని డిఫీట్ చేయడానికి. అవన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం. నువ్వు తైమూర్ డైనస్టీని రూల్ చేసుకో హ్యాపీగా, మేము ఇండియన్ రూల్ చేసుకుంటాం హ్యాపీగా. ఎవరిని మనం చంపేద్దాం? ఇటు ఇబ్రహీం లోడీని చంపేద్దాం, అటు ఆటోమన్ని చంపేద్దాం అని ఎవరు ఆఫర్స్ ఇచ్చారు నాన్న? దౌలత్ ఖాన్ లోడీ అండ్ దిలావర్ ఖాన్ లోడీ. బాబర్కి ఇంకా డౌట్ కొడుతుంది, అసలు మీరు నాకు ఎంత హెల్ప్ చేయడానికి కారణం ఏంటి? అసలు ఏంటి మీ కథ ఏంటి? ఊరకనే ఇబ్రహీం లోడీని మీరు చంపేస్తారా? ఏదో ఒకటి ఉంటుంది కదా ప్రాబ్లం. మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి వాడితో. ఏం లేదు, బలూల్ ఖాన్ లోడీ మా నాన్నగారు. ఇప్పుడు ఎవరు చెప్తున్నాడు? దౌలత్ ఖాన్ లోడీ స్టోరీ. మా ఫాదర్ ఎవరండి? బలూల్ ఖాన్ లోడీ, రైట్. ఎల్డెస్ట్ సన్ ఎవరు? యంగెస్ట్ సన్ ఎవరు? సో ఎవరు రాజు అవ్వాలి? సికందర్ లోడీ రాజు అవ్వాలి, అంతే కదా. ఇప్పుడు సికందర్ లోడీకి కూడా పెళ్ళి అయిపోయింది, అలాగే దౌలత్ ఖాన్ లోడీ కూడా పెళ్ళి అయిపోయింది. కానీ మొదట పుట్టింది ఎవరు ఈ ఫ్యామిలీలో? దిలావర్ ఖాన్ లోడీ. తర్వాత ఎవరు పుట్టారు? వీళ్ళిద్దరూ యంగెస్ట్. మరి ఇప్పుడు చెప్పండి సార్, దిలావర్ ఖాన్ లోడీ అవ్వాలా లేదా రాజు? అంటే సికందర్ లోడీ సికందర్ లోడీ కుటుంబంకి, అలాగే వాళ్ళ కొడుకుల కుటుంబానికి నా కొడుకులు, వాళ్ళ కొడుకులు, వాడి కొడుకులు ఊడిగం చెయ్యాలన్నా? తెలుసు కదా ఈ సీను, గుర్తొచ్చింది లేదా? వీళ్ళ కొడుకులు ఊడిగం చెయ్యాలన్నా? ఎల్డెస్ట్ వన్ ఎవడు? దిలావర్ ఖాన్ లోడీ. సో హీ షుడ్ బికమ్ ద కింగ్ అనేది ఎవరికి? దౌలత్ ఖాన్ లోడీకి ఉండేది.
అందుకు సార్ మేము ఎవరిని చంపాలనుకుంటున్నాం, ఇబ్రహీం లోడిని చంపేద్దాం పదంటే. ఓకే సార్ చంపేద్దాం సార్ అని ఎవరు రెడీ అయిపోయారు నాన్న? బాబర్, దౌలత్, దిలావర్. ఇన్ విచ్ ఇయర్? మరి ఒకసారి మీరే కామన్ సెన్స్ పెట్టి ఆలోచించండి. 1521లో బాబర్, దౌలత్, దిలావర్ డిసైడెడ్ టు కిల్ ఇబ్రహీం లోడి. బట్ బ్యాటిల్ హ్యాపెండ్ ఇన్ 1526. అంటే 5 years గ్యాప్ వస్తుందా? $5 years టైం పడుతుందా? ఇఫ్ దే డిసైడెడ్ ఇన్ 1521 అంటే ఇంకా ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉందన్నమాట. ఆ ట్విస్ట్తో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. 4 years 5 years ఫ్రెండ్షిప్ ఎవరెవరి మధ్యన అయిపోయింది నాన్న? బాబర్, దౌలత్, దిలావర్ ఒకరిని వదిలి ఉండలేరు, అంత స్నేహం అయిపోయింది. వీళ్ళందరూ ఎక్కడున్నారు నాన్న? సియాల్కోట్ అండ్ కాబుల్ ఆ ఏరియాలో ఉన్నారు. మరి వీళ్ళు వెళ్ళలేరు కదా వీళ్ళిద్దరూ ఇబ్రహీం లోడి దగ్గరికి. సో వీళ్ళిద్దరు కూడా ఎక్కడున్నారు నాన్న? బాబర్తో పాటే కాబుల్లోని, సియాల్కోట్లోని క్యాంపులు వేసుకొని ఉన్నారు. వన్ ఫైన్ డే బాబర్ దగ్గరికి ఒక సైనికుడు వచ్చాడు. పరిగెట్టి వచ్చాడు. సార్ 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 అని. ఏంట్రా బాబర్ అడిగాడు వాళ్ళ సైనికుడిని. ఏమైంది చెప్పినా అన్న అని. ఏం లేదు సార్, మనకి మోసం జరిగింది సార్. ఏంట్రా మోసం? మనకి మోసం చేసింది ఎవరో కాదు సార్, మన ఫ్రెండ్స్ సికందర్ లోడి అండ్ మన ఎవరు దౌలత్ ఖాన్ లోడి అండ్ దిలావర్ ఖాన్ లోడి మనల్ని మోసం చేశారు సార్. మన మోసం చేయడం ఏంటో, అంత మంచి ఫ్రెండ్స్ కదరా మనకి వాళ్ళు. నాకు ఒటమన్ ఎంపైర్ కూడా నా చేతులు పెడతాన్నారు కదరా. వాడికి ఆశ ఉండేది కదా, షా ఇస్మాయిల్ హెల్ప్ చేశాడు కదా. వాడు హెల్ప్ చేస్తేనే కదా ఆడు సక్సెస్ అయ్యాడు. వీడికి ఆ సెంటిమెంట్ ఒకటి ఉంది కదా. అని నాకెలా మోసం జరిగింది అని చెప్తే అప్పుడు బాబర్ సైనికుడు చెప్పినాడు, సార్ మీరు అమాయకులు సార్, మీరు వాళ్ళిద్దరూ వచ్చింది మన చేత్తో మనల్ని అలయన్స్గా ఫార్మ్ చేయడానికి కాదు సార్. వాళ్ళిద్దరూ మన దగ్గరకు వచ్చింది మనతో ఫ్రెండ్షిప్ చేయడానికి కాదు సార్, మన దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ లాగడానికి వచ్చారు సార్. మన దగ్గర అంత పెద్ద ఇన్ఫర్మేషన్ ఏముందిరా? అదే సార్ అడ్వాన్స్ వెపన్స్. ఇన్ ఇండియా బాబర్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు యూజ్ గన్ పౌడర్. అంతవరకు కత్తులతో కొట్టుకోవడమే. అంతకుముందు కత్తులతో కొట్టుకునే వాళ్ళము. గన్ పౌడర్స్, రైట్, గన్ కల్చర్, తోప్స్, ఫిరంగీస్ ఉంటాయి కదా నాన్న, ఆ ఫిరంగీస్ కల్చర్ అవన్నీ ఎవరు స్టార్ట్ చేశాం సార్? మనం. అది కూడా ఎక్కడ స్టార్ట్ చేశాం సార్? ఇన్ బీరా ఫోర్ట్. వి యూజ్ ఫస్ట్ టైమ్ used cannons in Bihra Fort when we destructed Bihra Fort. ఆ రోజు ఇబ్రహీం లోడి స్టన్ అయిపోయాడు సార్. ఒక ఫోర్ట్ అంటే ఒక పెద్ద కిలారా, అవుటర్ వాల్. ఆ అవుటర్ వాల్ని డిస్ట్రాయ్ చేసుకుంటూ మనం వెళ్ళాలి అంటే ఎంతమంది సైన్యం మన దగ్గర ఉండాలి? ముందు ఆ వాల్ ఎక్కాలి కదా, ఆ కిలా వాల్. అప్పుడే కదా మనం ఆ కిలా వాల్లోకి ఎక్కిన తర్వాత లోపల సిటీలోకి ఎంటర్ అవుతాం. అటువంటి పెద్ద వాల్ని 4 బాంబులు వేసి ఎరగొట్టేసి లోపల ఉన్న వాళ్ళందరూ మనం డిస్ట్రాయ్ చేసి వచ్చేసాం సార్. అది వాళ్ళు చూసి స్టన్ అయిపోయారు సార్. ఆ అడ్వాన్స్ వెపన్స్ కోసం ఏకంగా ఎంత పెద్ద స్టోరీ వెళ్ళి వాళ్ళిద్దరూ మన దగ్గరకు వచ్చారు సార్. మీరు ఆ విషయం చెప్పేశారు, ఎందుకంటే ఫ్రెండ్స్ కదా, బ్యాటిల్ చేయాలనుకున్నప్పుడు డీటెయిల్స్ అన్నీ చెప్తాం కదా. సో ఆ ఆటోమన్ గన్స్, ఆ కెనాన్స్ని ఏమంటాం నాన్న మనం? ఆటోమన్ గన్స్. ఆటోమన్స్ యొక్క ఫస్ట్ ఆటోమన్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. వాళ్ళ దగ్గర నుండి ఈ తైమూర్ డైనస్టీ వాళ్ళు తీసుకున్నారు. ఆ కల్చర్ని మీరు చెప్పేశారు సార్. ఆ వెపన్స్ ఎక్కడ డీల్ అవుతాయి, ఎక్కడ ఏ మనిషి ఎవరి దగ్గర మనం కొనుక్కోవాలి, అవన్నీ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి మీరు ఇచ్చారు. వాళ్ళు పారిపోయారు సార్. ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, జంప్ అయిపోయారు సార్. అప్పుడు బీపీ వచ్చింది ఎవరికి నాన్న?
బాబర్కి. బాబర్ మీరు గమనిస్తే వాడి చిన్నప్పుడే కత్తి పట్టుకున్న వ్యక్తి. ఆది సినిమాలో ఎన్టీఆర్ లాగా మీరు చూసారా లేదో, మా టైంలో మేము చూస్తున్నాం, రైట్? తో చిన్నప్పుడే ఎట్ ద ఏజ్ ఆఫ్ 9 హూ బికేమ్ ద కింగ్? బాబర్. ఎట్ ద ఏజ్ ఆఫ్ 12 హీ ఫైటెడ్ అగెయిన్స్ట్ షైబనీ ఖాన్. 12 సంవత్సరాల కిడ్. 12 ఇయర్స్ అంటే ఏ క్లాస్ నాన్న? 7th క్లాసు 8th క్లాసు లేదా 6th క్లాసా? ఓకే, 6th క్లాసు. 6th క్లాస్లో కత్తెట్టుకొని షైబనీ ఖాన్కి అగెయిన్స్ట్గా కత్తెట్టుకొని వెళ్ళిపోయాడు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 17 హీ డిస్ట్రాయిడ్ ఎవరన్నా? షైబనీ ఖాన్. అలాగే పెద్ద ఒటమన్ ఎంపైర్తో యుద్ధాలు చేస్తున్న వ్యక్తి. సో మిలిటరీ స్ట్రాటజీస్ ఎక్కువ ఉన్నాయి ఎవరికి నాన్న? బాబర్కి. ఆ స్ట్రాటజీ ఉపయోగించి ఎవరిని అరెస్ట్ చేశాడు నాన్న? దౌలత్ని, దిలావర్ని. నౌ దౌలత్ అండ్ దిలావర్ were brutally killed by Babur in 1525. ఎప్పుడండి? 1525 బ్యాటిల్ ఆఫ్ పంజాబ్. 1525లో ఇద్దరిని చంపేస్తాడు. ఎవరు? మన బాబర్. నౌ he targeted on which person? Ibrahim Lodi. And in 1526 he also killed Ibrahim Lodi in which battle? First battle of Panipat. By using which war tactics? Tulugama war tactics. తులగామా వార్ టాక్టిక్స్ యూజ్ చేసి మొత్తం డిస్ట్రాయ్ చేశాడు. అర్థమైందా లేదా? సో ఇప్పుడు మనం గమనించాల్సింది తులగామా వార్ టాక్టిక్స్ అసలు ఏంటి? వెరీ ఇంపార్టెంట్ వన్. నేను చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటానండి, రైట్? ఐ విల్ టేక్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్, దెన్ ఓన్లీ యూ విల్ గెట్ క్లియర్ కట్ ఐడియా. ఇటువైపు ఎవరున్నారు నాన్న? మాహిష్మతి కింగ్డమ్. ఇటువైపు కాలకేయ కింగ్డమ్. ఓకే. నౌ హౌ మెనీ సోల్జర్స్ దే హ్యావ్? 25,000 సోల్జర్స్. ఇటువైపు సోల్జర్స్ ఎంతమంది ఉన్నారు నాన్న? 1 lakh సోల్జర్స్. Who should win actually? Kalkeya should win this battle. కానీ ఎవరు గెలిచారు? మాహిష్మతి గెలిచింది. Why? త్రిశూల వ్యూహం. అదే కదా? In the same way, here we used which war tactics? Tulugama war tactics. Tulugama war tactics. ఇటువైపు ఎవరు నాన్న? బాబర్. ఇటువైపు ఇబ్రహీం లోడి. బాబర్ దగ్గర ఉన్నవారు trained soldiers, only 10,000. ఎంతమంది ఉన్నారు నాన్న? ఓన్లీ ట్రైన్డ్ సోల్జర్స్ 10,000. ఇటువైపు నార్మల్ సోల్జర్స్ ఉన్నారు మోర్ దాన్ 1 lakh. అంటే ఆల్మోస్ట్ 10 times. సో ఈజీలీ ఎవరు గెలవచ్చు? ప్లస్ ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్, దే హ్యావ్ 2,000 camels. వీళ్ళ దగ్గర 5,000 camels. 5,000
5,000 ఎలిఫెంట్స్. ఏ ఎలిఫెంట్స్ నాన్న? వార్ ఎలిఫెంట్స్. ఇప్పుడైనా ఎవరినైనా గెలొచ్చు? ఎవరు గెలొచ్చు? ఇబ్రహీం లోడి. అయితే మన వాళ్ళు గెలిచారు, వీరు ఓడిపోయారు. అదే తొలగామ. ఏంటంటేనన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ముందు 5,000 సోల్జర్స్ ఎవరివి? బాబర్. అండర్ గ్రౌండ్లో ముందే ఆ బ్యాటిల్ ఫీల్డ్లో ఎప్పుడైతే వాళ్ళు ఎంటర్ అవుతారో ఆ బ్యాటిల్ ఫీల్డ్ చుట్టుపక్కల 5,000 తోప్స్తో రెడీగా ఉన్నారు. ఫస్ట్ 5,000 తోప్స్తో రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు అటు ఉన్నారు, నేను ఇటు ఉన్నాను నాన్న, మన మధ్యలో గ్యాప్ ఉంది కదా. సో నా దగ్గర ఉన్న 5,000 మెంబర్స్ని బ్యాటిల్ ఫీల్డ్లో స్క్వేర్ లాగా పెట్టుకున్నాను నేను. మీరు అటు సైడ్ ఎంటర్ అవుతారు కదా, మీరు ఎంటర్ అయ్యేది ఇటు సైడ్ నుండే కదా. సో నేను ఇటువైపు 5,000 తోప్స్తో రెడీగా ఉన్నాను, 5,000 సోల్జర్స్ రీట్గా. ఇప్పుడు మీ వాళ్ళు అటువైపు నుండి వస్తారు, మా వాళ్ళు ఇటువైపు నుండి వస్తారు. ఆ విషయం వాళ్ళకి తెలియదు. ఎవరికి? ఇబ్రహీం లోడి వాళ్ళకి. ప్లస్ ఇబ్రహీం లోడి చాలా తెలివిగా ఎలిఫెంట్స్ని పంపించాడు ఫస్ట్. ఈ ఎలిఫెంట్స్ని, వార్ ఎలిఫెంట్స్ని. మనం కూడా తెలివిగా ఏం చేశామంటే 2,000 క్యామల్స్ని పంపించాం. కాకపోతే ఆ 2,000 క్యామల్స్కి పైన హంప్ ఉంటుంది కదా నాన్న క్యామల్కి, ఆ హంప్ పైన ఎక్స్ షేప్లో కర్రలు కట్టాం. కర్రలు కట్టిన తర్వాత గ్యాప్స్ ఉంటాయి కదా, అక్కడ వ్యాక్స్డ్ క్లాత్ కట్టాం మనం. సో హంప్ పైన ఎక్స్ షేప్లో పెద్ద కర్రలు పెట్టి ఆ గ్యాప్ సైడ్స్లో వ్యాక్స్డ్ క్లాత్స్ కట్టి ఫైర్ లిట్ చేసి క్యామెల్స్ని పంపించాం. ఎవరికి అగేన్స్ట్గా? ఎలిఫెంట్స్కి అగేన్స్ట్గా. ఎలిఫెంట్స్ ఫియర్ ఫ్రమ్ ఫైర్. కళ్ళు చిన్నగా ఉంటాయి తనకి. ఎలిఫెంట్కి మీరు చూడండి, ఫైర్ అంటేనే భయం, ఇంక దేనికి భయపడతాం. 2,000 క్యామల్స్ ఫైర్తో వస్తున్నాయి అనుకోండి అన్న, ఎలిఫెంట్ మెంటల్ కండిషన్ ఏమవుతుంది మీకు తెలిసిందే కదా నాన్న. సో ఈ 5,000 వార్ ఎలిఫెంట్స్ ఆ 2,000 క్యామల్స్కి అగెయిన్స్ట్గా బాబర్ ఆర్మీకి అగెయిన్స్ట్గా వెళ్లకుండా రివర్స్ అయ్యానన్న. రివర్స్కి వెళ్తే ఇంకెవరు ఉంటారు? ఇబ్రహీం లోడి సామ్రాజ్యం ఉంది. అలా బుక్ అయిపోయాడు ఇబ్రహీం లోడి. దాని తర్వాత బ్యాటిల్ ఫీల్డ్లోకి ఎప్పుడైతే వీళ్ళందరూ ఎంటర్ అయ్యారో వెంటనే సౌండప్ చేసి ఇంకా విక్రమ్ సినిమా, ఒక విక్రమ్తో మనం పడలేము, అలాంటిది 5,000 విక్రమ్ సినిమాలు చూపెట్టినాడు. ఎవడు? బాబర్. బ్యాటిల్లో ఓడిపోయాడు. ఎవరు నాన్న? ఇబ్రహీం లోడి. అర్థమైందా? అర్థం కాలేదా నాన్న? ఈ విధముగా 1526లో బాబర్ వార్ గెలిచేశాడు. అదే మీకు ఇక్కడ ఇచ్చాను నాన్న. సో హియర్ So Babur battles. So 1518, Bira fort was captured. First time gunpowder used in India. 1521, Sialkot captured. 1525, Babur kills Daulat Khan Lodi and Dilawar Khan Lodi. 1526, Babur kills Ibrahim Lodi by using which war tactics? Right. So ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది ఇంకా బాబర్ ఇన్ ఇండియా మొత్తం రూలింగ్. ఇప్పుడు రాజు అవుతాడు కదా, రాజు అయిన తర్వాత గొడవలు ఏంటి అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడతాం. థ్యాంక్ యూ.